అందరికీ నమస్తే. ముందుగా బలభీమనుస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు గ్రామాలలో మిషన్ భగీరథ అధికారులు ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా? ఉద్యోగాలు చేస్తే ఈ పైప్ లైన్లు ఎందుకు లీక్ అవుతా ఉన్నాయి? ప్రజలకు అందించాల్సినటువంటి మంచినీళ్లు ఎందుకు అందించలేకపోతా ఉన్నారు? సో ఇవన్నిటికీ చాలా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలోని యాలాల మండల పరిధిలోని బండమీదపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకునే దాఖలాలు లేవని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. గత ప్రభుత్వం ఇంటింటికి నల్ల నీరు అందించేందుకు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికి మంచినీళ్లు అందిస్తామని ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పైప్ లైన్లు లీక్ అవుతున్నా వాటిని పట్టించుకునే దాఖలాలు అయితే కనిపించడం లేదు. గ్రామాల ప్రజలు అసలు మిషన్ భగీరథ ఉద్యోగులు ఉన్నారా? ఉద్యోగాలు చేస్తుంటే ఎక్కడ ఉన్నారు? వాళ్ళ పని ఏమి? సో ఇలాంటి అనేక కారణాల వల్ల ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. గ్రామాలలో ఇంటింటికి మంచినీళ్ళు అందించాల్సిన దాఖలాలు కూడా ఇక్కడ కనిపించడం లేదని కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు పైప్ లైన్లకు మరమ్మతులు నిర్వహించి గ్రామాలలో మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని ప్రజలు తీవ్ర స్థాయిలో కోరుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్.